ఫోన్‌పే కంపెనీ నుంచి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. పర్ మంత్ సాలరీ వచ్చేసి మీకు 50,000 సాలరీ ప్రొవైడ్ చేస్తూ, ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారనమాట. జస్ట్ మీరు ఇంటర్ ఆర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా లేదనమాట అప్లై చేసుకోవడానికి. బోత్ ఏపీ ఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇక్కడ మీరు జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఫర్ రిపోర్టింగ్ టు మేనేజర్ అండ్ కంప్లైనింగ్ ద ప్రోగ్రామింగ్ అడ్వైజర్ టీమ్ కంప్లైంట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీ రోల్ వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉంటుందన్నమాట. అలాగే మనకి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి బెంగళూరులో వస్తుందన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసి. అలాగే మనకి రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రిజిస్టర్ ఆఫ్ ఐడిఆర్ఏ ఫిల్లింగ్స్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే కోఆర్డినేషన్ విత్ మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కోడ్స్ అనమాట. మీ టీంతో మీరు కోఆర్డినేట్స్ అంటే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫర్ అడ్వర్టైజ్మెంట్ కోడ్స్ గురించి. అలాగే థర్డ్ చూసుకున్నట్లయితే మీరు మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆఫ్ ఆల్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ అనమాట. క్యాంపెయిన్స్ యొక్క ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమ్మరీ అండ్ డాష్బోర్డ్స్ కూడా మీరు రిక్వెస్ట్ అంటే మీరు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి వచ్చేసి టీంకి వచ్చేసి. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి కొన్ని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అలాగే చూసుకున్నట్లయితే మనకి మెయింటైనింగ్ సర్వీస్ నౌ టూల్ ఫర్ ఎన్పిఆర్ఏ రివ్యూస్ అనమాట. రివ్యూస్ అంటే మీ ఫోన్పే వాళ్ళ రివ్యూస్ వస్తాయి కదా యాప్కి వచ్చేసి, వాటిని కూడా మీరు ఎటువంటి రివ్యూస్ వస్తున్నాయి అనేది కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అలాగే మనకి రిక్వైర్మెంట్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఎయిదర్ మనకి ఈ జాబ్కి వచ్చేసి మనకి ఫ్రెషర్ ఆర్ మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. ఓకేనా గైస్. మీ జాబ్కి వచ్చేసి మనకి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అనమాట. ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతుంది జాబ్కి వచ్చేసి. అలాగే మీకు రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తున్నాయి, వెల్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అలాగే మనకి పేరెంటల్ సపోర్ట్ అనమాట. అండ్ చూసుకున్నట్లయితే మనకి 4th మొబిలిటీ బెనిఫిట్స్ అనమాట. అండ్ 5th చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6th చూసుకున్నట్లయితే అదర్ బెనిఫిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి బెనిఫిట్స్ అనమాట. ఒకవేళ మీకు ఈ జాబ్ మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ అయితే చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలో. ఓకేనా గైస్. ఇక్కడ మీకు అప్లై విత్ లింక్డ్ఇన్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నెంబర్, అలాగే మీ యొక్క రిజ్యూమ్ ఆర్ సివి అనేది ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కవర్ లెటర్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క డిసిప్లిన్, మీ యొక్క స్టార్టింగ్ డేట్, అలాగే ఎండింగ్ డేట్ అనమాట. అండ్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అనేది ఇచ్చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు వితిన్ 24 hours కాల్ వచ్చినట్లయితే మీరు జాబ్కి అనేది సెలెక్ట్ అయినట్లు అనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్. వీడియో నచ్చినట్లయితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.